హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరు బాగుండాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే గ్రహణం రోజు మరుసటి రోజుదండి. అంటే బుధవారం రోజు వ్లాగు. గ్రహణం రోజైతే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని అంటే తడి మోపు పెట్టేసి పిల్లలకి తలస్నానం, నేను తలస్నానం, ఇంట్లో ఉన్న వాళ్ళందరం తలస్నానం చేసేసి, క్లీన్ చేసేసి ఆ రోజైతే అలసిపోయి అలాగే పడుకుండిపోయాను. బట్టలు గిట్టలు అన్నీ క్లీన్ చేసేసి మరుసటి రోజు 7:30కి అయితే లేచానండి. నాకైతే భయం లేదండి. నిజంగానే చెప్తున్నాను. మామూలుగా ఇంట్లో పెద్దవాళ్ళుంటే ఈరోజు నా పని అయిపోయి ఉండేది. అంటే అత్తమ్మ, మామయ్య వాళ్ళు కానీ ఉంటే నా పని అయిపోయేది. మా వారు అసలు నన్ను లేపను కూడా లేపరండి. ఎంత టైంకైనా లేనియండి. అంటే ఆయన ధీమా ఏందంటే తన పని తనేగా చేసుకుంటుంది. నేనేమన్నా చేస్తున్నానా అని చెప్పి ఆయనైతే నన్ను లేపరు. ఆయన వెళ్ళిపోయారు. నేను ఆ మరుసటి రోజు ముందు రోజు ఇట్లా పని చేయడం వల్ల ఏమో అలసిపోయి అలాగే పడుకుండిపోయాను. 7:30కో లేచాను. లేచి చూస్తే బయట పంచాయతీ వాటర్ అయితే వస్తూ ఉన్నాయి. అవైతే పట్టేసుకున్నాను. చెట్లకైతే నీళ్ళు పోయాలండి. చెట్ల కాడ కూడా మొన్న క్లీన్ చేసేసాను. ఎందుకంటే ఇంకా వచ్చేది ఎండాకాలం కదండీ. అంటే వచ్చేసిందిలేండి ఎండాకాలం. పాములు అయితే ఆడ గుబురుగా ఉంది కదా చెట్ల కాడ. అక్కడ చేరుతాయేమో అని చెప్పి పిల్లలు తిరుగుతూ ఉంటారు కదా అని చెప్పి ఆ చెట్ల కాడైతే క్లీన్ చేసేసాను. ఇక చూసారు కదా ఇంట్లో ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. మాది అయితే డబుల్ బెడ్‌రూము ఇల్లండి. చిన్న రూము. ఫస్ట్ చూపించిన చిన్నది రూము. అక్కడైతే పిల్లలు బుక్స్‌లు వాళ్ళకి సంబంధించిన బొమ్మలు అట్లాంటివైతే అక్కడ పెట్టుకుంటారు. దానికైతే వుడ్ వర్క్ చేపియలేదు. చెప్పాను కదండీ! మాకు డబ్బులు సరిపోలేదు ఇల్లు కట్టుకునేటప్పుడు. అందుకని ఆ చిన్న రూమ్‌కి, వంట రూమ్‌కైతే నేను వుడ్ వర్క్ చేపించుకోలేదు. ఫ్యూచర్‌లో కూడా చేపియలేనులే. ఎందుకంటే పిల్లల్ని చదివించుకునేటప్పటికి అయిపోతుంది. ఇది ఇంకో బెడ్‌రూము. ఇక్కడ మేమైతే పడుకుంటాము. పిల్లలైతే ఇంకా లేయలేదు. లేపడానికే వచ్చానండి. లేపాను. వాళ్ళని లేపాను. వాళ్ళు లేచారు. కానీ మీరు చూడలేదులెండి. లేపి మన వంటింట్లోకైతే వెళ్ళి ఈరోజు టిఫిన్‌కైతే పని చేసుకోవాలని చెప్పి వంటింట్లోకైతే వెళ్ళిపోయాను. ఇక్కడ మీరు నాకు వ్లాగ్స్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలా చేయడం వల్ల 10 మందికైతే వెళ్తుంది. అస్సలు వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్లు రావట్లేదు. నేను షార్ట్స్ వల్ల ఏమన్నా పెరుగుతున్నారో ఏమో సబ్స్క్రైబర్లు. ఈ ఈ వీడియోల వైరల్ అయితే అసలు వ్యూసే రావట్లేదండి. సబ్స్క్రైబర్లు కూడా నేను వీడియో పెడితేనే అంటే షార్ట్‌ది కూడా పెడితేనే ఆ రోజు మాత్రమే సబ్స్క్రైబర్లు కూడా వస్తున్నారు. లేదంటే అలాగే ఉండిపోతుంది. నిన్న నేనేం పెట్టలేదు కదండీ! అట్లాగే ఉండిపోయింది. ఏమీ పెరగట్లేదు అసలు. ఇక్కడైతే టిఫిన్‌కైతే గోధుమ పిండి తడిపి పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను చపాతీకి. రోల్స్ లాగైతే చేద్దామని క్యారెట్టు, క్యాబేజీ, బీట్రూటు, క్యాప్సికమ్ లేదండి ఆ రోజు. అంటే నేను ఈరోజేలే అండి క్యాప్సికమ్ లేదు. అందుకని ఉన్న వెజిటబుల్స్‌తో అయితే మసాలా ప్రిపేర్ చేద్దామని చెప్పి చేస్తూ ఉన్నాను. అవన్నీ తురిమేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక బాణలి అయితే పెట్టేసుకొని వాటినైతే వేపేసుకోవాలి. వేపుకొని దాంట్లోనే కొద్దిగా ఏంటది టమోటా సాసు కూడా నాకు లేకపోతే పక్కింటి అమ్మాయిని అడిగి తీసుకొచ్చి వేశాను. టమోటా సాసు, చిల్లీ సాసు, సోయా సాసు ఇవన్నీ వేసుకున్నామంటే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు. ఆ స్మెల్‌కి తింటారు కదండీ! అందుకని. నాకాడున్న వాటితో సింపుల్‌గా అయితే అలా చేసుకున్నాను. ఎందుకంటే పిల్లలకి టైం అయిపోతా ఉంది. వాళ్ళనైతే రెడీ చేసి పంపించేసేయాలి. ఇకపోతే ఇల్లంతా నిన్న క్లీన్ చేసుకున్నాను కదండీ! అందుకని ఈరోజు కొంచెం లేట్‌గానే లేచాను. లేచి ఇంకా ఇంట్లో పనంతా చేసుకుంటా ఉన్నాను. ఇల్లంతా సర్దాలి, ఇల్లు చిమ్మాలి, గిన్నెలు కొద్దిగా రాత్రి కొద్దిగా తోమేసాను. మా వారు లేట్‌గా అయితే తిన్నారండి. అందుకని ఇంకొద్దిగా గిన్నెలైతే పక్కన పెట్టేసున్నాను. ఆయన ఆయన తినే టయానికి నాకు ఓపిక అంతా అయిపోయింది. ఇంకందుకని పక్కన పెట్టేసాను వాటిని. వాటిని తోమాలి. ఇదంతా క్లీన్ చేసుకోవాలి. ఇల్లు చూసారు కదా! ఎంత గందరగోళంగా ఉందో. వాటినన్నిటిని సర్దుకోవాలి పిల్లలెళ్ళిన తర్వాత. దేవుడి రూమ్‌కి కూడా బొట్లయితే పెట్టుకోవాలండి. కానీ పెట్టలేదు.
పెట్టకూడదు, అందుకని పెట్టుకోలేదు. ఇంకా బేస్తవారం అన్న దేవుడికి కూడా బొట్లు పెట్టేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి. 5 డేస్ అలా పెట్టకూడదని పెట్టలేదు, ఇంట్లో ప్రాబ్లం వల్ల. ఇక్కడైతే మ్యూజిక్ యాడ్ చేశాను, వింటూ ఎంజాయ్ చేయండి. ట్రై చేస్తానండి, ఒకటి కాదు. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ వీటిని కాల్చేసి ఒక రోల్ లాగా అయితే చేయిస్తాను. వెజిటేబుల్ అయితే కొంచెం హెల్త్కి మంచిది కదా అని చెప్పి ఈ వేలో అయితే వెళ్ళాను ఈరోజు. కొంచెం సింపుల్గా అయిపోతుందని కూడా ట్రై చేసాలండి, అబద్ధం చెప్పేశాను ఇందాక. ఎక్కువైతే తినరు. వాళ్ళ వరకు అయితే కాల్చానండి. మా వారు వచ్చిన తర్వాత ఆయనకు కూడా కాల్చి ఆయన నేను ఇద్దరం అయితే తింటాము. నాకు చూసారా, ఒక చపాతీ అయితే కింద పడిపోయింది. అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయిలేండి. నేను ఇందాక వచ్చేసి మా పాపను అడుగుతున్నాను, తిని చెప్పుగా కనపడ చెప్పకూడదు, కనపడిపోద్దాం జాగ్రత్త. దాంట్లో తొంగి చూస్తాను, ఎలా ఉంది అంటే దాంట్లో తొంగి చూస్తూ ఉంది. చూసారు కదా దాని వేషాలు. దాంట్లో తొంగి చూసి దాంట్లో ఏం వేసావు మమ్మీ అంట. దానికి తెలుసు అయినా కానీ మళ్ళీ అడగడము. వాళ్ళ డాడీ అయితే వచ్చేసాడు, స్కూల్కి అయితే వెళ్తా ఉన్నారు. లంచ్ బాక్సెస్లో అయితే చేయలేదండి, టిఫిన్ వరకే చేశాను. ఇంకా లంచ్ బాక్సులు అయితే కట్టి పంపించాలి. ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసి లంచ్ బాక్సులకి అయితే ప్రిపరేషన్ చేసుకుంటా ఉన్నాను. వంకాయ పప్పు అయితే వేసి బజ్జీ అంటే ఎట్లా చెప్పాలి మీకు, ఇట్లా మెదిపేస్తామండి. అన్నీ ఉడికేసిన తర్వాత వంకాయ, పచ్చిమిరపకాయ, టమాటో ఇవి వేసుకొని కొంచెం ఉడికిన తర్వాత పసుపు, ఉప్పు అన్నీ వేసేసి లాస్ట్లో చింతపండు ఉంటే చింతపండు, లేదంటే నిమ్మకాయనే వేసుకొని ఇట్లా మెదిపేసి తిరగమాత పెట్టేసుకున్నామంటే వంకాయ బజ్జీ అయిపోతుందండి. బాగుంటుంది. వడియాలు
అప్పడాలు అట్లాంటివి వేపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే రైస్‌కైతే అంటే అన్నానికైతే రైస్ నానబెట్టేస్తూ ఉన్నాను. ఇందాక చ అదే వీడియో తీస్తున్నప్పుడు మా పెళ్లి ఫోటో కూడా చూపించాను కదండీ! అప్పుడు చూడండి ఎంత సన్నగా ఉన్నానో, ఇప్పుడు చూడండి ఎంత లావు అయిపోయానో. చాలా డిఫరెన్స్ వచ్చేసిందండి బాడీలో. బియ్యమైతే కడిగేసి పక్కన పెట్టేసుకొని, ఆ రెండిటినైతే పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను. ఆ పిల్లలకైతే మళ్ళీ నేను 12:30 కల్లా లంచ్ బాక్సులు అయితే ఇచ్చి పంపియాలి. నేనింకా ఫ్రెష్ కూడా అవ్వలేదండి. అసలు అలానే ఉండిపోయాను. చూడండి జడ కూడా చిక్కుగా ఉంది. ఈ చిక్కంతా తీసేటప్పటికి నా పనైపోతుంది. ఈ మధ్య హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతా ఉందండి. అసలు జుత్తంతా రాలిపోతా ఉంది. నాకు పెళ్ళికి ముందు చాలా పొడవుగా ఉండేదండి జుట్టు. పెళ్ళప్పుడు కూడా నాకు సవరం గానీ, ఏమి గాని పెట్టలేదు. నా జుట్టుతోనే జడ వేసేశారు. అంత పొడవుగా ఉండేది నా జుట్టు. ఇప్పుడు చూస్తే ఇలా అయిపోయింది. అంటే నేను గుండిచ్చానండి ఈ మధ్య. ఈ ఇళ్ళలోకి ఈడకి రాకముందు గుండిచ్చాను. ఇక్కడికొచ్చిన తర్వాత వచ్చిన జుట్టు ఇది. ఆ జుట్టు కూడా మొత్తం ఊడిపోతా ఉంది. మొన్నటిదాకా అయితే కుచ్చులుగా ఊడిపోయేది. ఇప్పుడు కొంచెం కంట్రోల్ అయింది. కలబంద అది తలస్నానానికి ముందైతే అప్లై చేసుకుంటున్నాను జుట్టుకి. అన్నం అయిపోయిందండి. అన్నం అయితే వంపేస్తూ ఉన్నాను. పిల్లలకైతే ఇంక ఇప్పుడు అన్నాన్ని కూడా ఆరబెట్టేసి వాళ్ళకి కలిపి ఇచ్చి పంపియాలి. అలాగైతేనే తింటారు. వాళ్ళు కలుపుకొని తినాలంటే ఇంకా టైం అయిపోతుంది. ప్లస్ వాళ్ళు కలుపుకొని తినేటప్పటికి సగం టైం అయిపోతుంది కాబట్టి వాళ్ళు అసలు సగం బాక్స్ కూడా తినరు. మనం కలిపి పెట్టేసామంటే తినేస్తారు. ఫుల్‌గా అయితే తినేసేస్తారు. అందుకని ఎప్పుడు కలిపే పెడతాను. నిన్న కూరగాయలొచ్చాయండి. అందుకనే తీసుకున్నాను. వంకాయి, క్యాబేజీ, క్యారెట్టు ఇవన్నీ వచ్చాయి తీసుకున్నాను. అవైతే వేరే గిన్నెలో యేసుకొని అన్నంకైతే కలిపేస్తున్నాను. నా మాటలేమన్నా మీకేమన్నా బోర్‌గా అనిపిస్తున్నాయా? నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అసలు ఎవ్వరు కామెంట్ చేయట్లేదండి. నాకు కామెంట్ చేస్తే కదా తెలుస్తుంది. ఓకే అండి. బాయ్.